హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త రెసిపీని అయితే ట్రై చేస్తున్నాను. అది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వచ్చాయో నేను లాస్ట్లో చెప్తాను. నేను ఈరోజు అయితే పూర్ణం బూరెల్ని ట్రై చేస్తున్నాను. చాలామంది దీన్ని అయితే వరలక్ష్మి వ్రతంలో అప్పుడు పెడతా ఉంటారు. చాలా వరకు నేను తిన్నాను, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇదైతే నేను చేసింది ఫస్ట్ టైం. ముందుగా అయితే 1 కప్పు మినపప్పు, 1 కప్పు బియ్యం, నేనైతే 2 కప్పుల బియ్యాన్ని అయితే ఇలా నానబెట్టేశాను. 2 కలిపేసి నానబెట్టుకున్నాను. మీరు కావాలంటే ఓవర్ నైట్ కాకపోయినా ఒక 5 అవర్స్ ముందైనా నానబెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అయితే 1 కప్పు శనగపప్పునైతే నానబెట్టుకున్నాను. ఇది ఒక గంట సేపు నానబెట్టుకున్నా పర్వాలేదు. దాని తర్వాత నేను 1 కప్పుకి 1.5 కప్పు నీళ్లు పోసుకున్నాను. ఇలా దాన్ని ఇప్పుడు నేను కుక్కర్లో తీసుకున్నాను. దాన్ని ఒక 4-5 విజిల్ వచ్చేలా ఉడకబెట్టుకోవాలి. చాలా మెత్తగా ఉడకాలి. 3-4 కాకపోయినా ఒక 6 వరకు ఇచ్చినా చాలు, చాలా మెత్తగా ఉడికిపోతుంది. అది ఉడికినంతసేపు మనం తీసుకున్న నానబెట్టుకున్న బియ్యాన్ని అండ్ మినపప్పునైతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇది ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలు అయితే చాలా టేస్టీగా తింటారు. స్నాక్స్ లాగా కూడా యూస్ చేయవచ్చు. మా బాబు అయితే దీన్ని తిని చాలా బాగుంది మమ్మీ అన్నట్టు భలే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. నాకు అంతే చాలా. వాడికి నచ్చిందంటే ఇంకోసారి చేసి పెట్టొచ్చు కదా. ఇక్కడ వాడే వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు. సరేలే ఏం కాదు, మిక్సీ కదా అనేసి మిక్సీ పట్టిస్తున్నాను వాడితోటే. బన్నీ ఇలా చూడు అంటే బాగానే చూస్తున్నాడు. మరి మనం ఇలా మిక్సీ పడుతుంటే కొంచెం సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి వాడు భయపడుతున్నాడు అక్కడ. తర్వాత ఈ పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం ఇలా డిప్ చేస్తే మన వేళ్ళకు అంటుకునేలా ఉండాలి. ఎందుకంటే ఇది మనకు అంటుకున్నంతనే ఆ పూర్ణానికి అంటుకుంటుంది. సో దాన్ని బాగా వాటర్లో వేయకుండా కొంచెమే వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు అయితే వాటర్ వేసుకోకండి. ఎందుకంటే వాటర్ వేసుకుంటే తర్వాత మనమే అనుకుంటాం అయ్యో వాటర్ ఎక్కువైంది కదా అని. వాటర్ ఎక్కువ అవ్వద్దు, కొంచెం తక్కువనే ఉండాలి. తర్వాత ఆ పప్పు ఉడికింది. ఉడికిన పప్పులో కొంచెం వాటర్ బయటికి తీసేసి దాన్ని స్మాష్ చేసుకున్నాను. స్మాష్ చేసిన తర్వాత 1 కప్పుకి 1.5 కప్పు బెల్లాన్ని అయితే వేసుకోవాలి. తర్వాత మనము ముందుగానే తీసుకున్న వాటర్ని అందులోనే వేసేయాలి. అది చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని పక్కన పడేయకండి. తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇది లాస్ట్కి కొంచెం ఉండల్లా కలిపేటట్టు కావాలి. సో అప్పటి వరకు మనము దీన్ని కలుపుతూనే ఉండాలి. ఎక్కడ అయితే దీన్ని ఆపకూడదు కలపడం. ఎందుకంటే అది అక్కడ అంటుకుంటే బెల్లం అంతా బెల్లం అయిపోతుంది చుట్టూ. సో మీరైతే అక్కడ నుంచి వెళ్ళకండి, అది తిప్పుతూనే ఉండండి. ఇక్కడ కొంచెం పిండిలో నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా వస్తుంది. సో టేస్టీ అనిపిస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూసుకోండి ఒకసారి. మరీ వాటర్ లాగా ఉండొద్దు, ఇలా తిక్కగా ఉండాలి, పేస్ట్ లాగా. ఇక్కడైతే రెడీ అయిపోయింది. నేను చేసుకున్నాను చూడండి. ఇలా ఉండాలి. ఉండలు వచ్చేలా ఇప్పుడు నేను చూపిస్తాను కదా, అలా రావాలి ఉండలు. అలా వచ్చిందంటే కరెక్ట్ టెక్స్చర్ వచ్చినట్టే మీకు. ఆ తర్వాత ఇలా డిప్ చేసుకొని మనము ఆయిల్లో వేసుకోవడమే. ఇక్కడ మీరు చూడొచ్చు అది ఎంత అంటుకుంటుంది ఏంటి అనేది. వాటర్ లాగా అయితే కొంచెం దానికి అంటుకోకుండా ఉంటుంది. సో ఈ కన్సిస్టెన్సీలో ఉందంటే అది దాన్ని అంటుకొని చాలా బాగా క్రిస్పీగా వస్తుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చిటపటలాడుతుంటే నాకు కొంచెం భయంగా ఉంది. సో కొంచెం భయంతో వీడియో తీస్తున్నాను. ఇవి చేస్తుంటేనే కొంచెం ఎక్సైట్మెంట్లో ఉంది నాకు, ఎలా వస్తుంది ఏంటి అని, లాస్ట్ ఫైనల్ ఎలా ఉంటుందని. కానీ పర్వాలేదు, చాలా బాగానే వచ్చింది. దాంట్లో నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తినండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది నేను వేరే యూట్యూబ్ ఛానల్ నుంచి చేశాను. కాకపోతే నా ఓన్గా నేను చేశాను కాబట్టి నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎలా ఉందో ఒకసారి చూడండి. చూసి ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలు పెట్టండి. థ్యాంక్ యూ.